హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బ్యాక్ పాకెట్ రెడీ చేసుకుందాం. ఇలా రౌండ్గా కుట్టు వేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేటప్పుడు కొంచెం నిదానంగా తిప్పాలి. ఇప్పుడు ఇవతల పక్క స్టిచ్చింగ్ ఎలా వేసామో ఇక్కడ కూడా అంతే వేసుకోవాలి. రెండు సమానంగా ఉంటాయి. ఇప్పుడు రౌండ్ కట్ చేస్తాం. ఇప్పుడు ఉల్టా వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు సైడ్ నుంచి 2 ఇంచులు యువతల కరెక్ట్గా అక్కడ స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు యోగు తీసుకొని, యోగు చీర అంటారు దీన్ని, యోగు తీసుకొని ఇలా పల్టీ వేసుకొని కరెక్ట్ అర్ధగోడమాయ అంటాం మేము, అర్ధగోడమాయ పెట్టుకొని మామూలు మనం వాచ్ ప్యాకెట్ ఎలా ఏ మాదిరిగా కుడతామో ఇక్కడ కొంచెం స్టాప్ చేసి ఇక్కడ మళ్ళీ ఇలా అనుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకొని కొంచెం సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ ఆగి కొంచెం ముందుకు జరపాలండి. దీన్ని మనకు గిల్లి పెట్టుకోవడానికి కావాలి. అది మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ కొంచెం రఫ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా క్లీన్గా దాన్ని అనుకొని కొంచెం అక్కడ చిట్కా వేసుకోవాలి సైడ్కి. యోగ చీర జాయింట్ చేసినాం కదా, అది బాగా స్టిప్గా కూర్చుంటుంది, లేకుంటే చుక్కు వస్తుంది. ఇప్పుడు లోపల పక్క యోగ చీర తీసుకోవాలి. తీసుకొని దానికి జాయింట్ చేసిన తర్వాత తిప్పేస్తాను. అప్పుడు మనకి కచ్చా కనపడదు. ఇది సేమ్ అండి. కొంచెం సెంటర్ దాకా వెళ్ళి మనకు గిల్లి పెట్టుకోవడానికి కాస్త వదలాలి. ఇప్పుడు వచ్చేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే చూడండి, కచ్చ కనపడదు. తర్వాత సైడ్కి ఆ సైడు ఈ సైడు స్టిచ్ వేసుకోవాలి. చిన్నగా బట్ట కట్ చేసుకొని గిల్లి కుట్టుకోవాలి. నిదానంగా కానీ కొంచెం క్లీన్గా వస్తుంది. అక్కడ చెయ్యి ఆడదండి.
ఎంత చిన్నగా కుట్టాలంటే ఇప్పుడు క్లీన్ అనుకొని మనం అప్పుడు గ్యాప్ ఇచ్చాము కదండి, అక్కడ దాన్ని జాయింట్ చేయాలి. కొంచెం క్లీన్గా చూసుకొని మనకి పర్ఫెక్ట్గా కూర్చోండి లేదు చూసి జాయింట్ చేయాలి. చూసారు కదండి, రెడీ అయిపోయింది పక్కా బ్యాక్ పాకెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.